ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. తిరునావుక్కరుసు నాయనారు అప్పార్ షష్టమ భాగము. అనంతరం నల్లూరు నుండి తిరుకావూరు, తిరువాయూరు, తిరుప్పాలైతురైలో వేంచేసి ఉన్న ఉమామహేశ్వరులను దర్శించుకున్నాడు వాగీశుడు. ఇక్కడ నుండి తిరుప్పళనం క్షేత్రానికి వచ్చాడు. ఇక్కడకు వచ్చే దారిలో ఉన్న అప్పూది అడిగళ్ అనే విప్రోత్తముడు నివసించే తింగళూరుకు చేరుకున్నాడు. వేదాంగాలను ఆపోసన పట్టిన వైదిక శిఖామణి అప్పూది. అతనిక్కడ నావుక్కరుసు పేరుతో ఎన్నో మఠాలని, శైవేంద్రాలని నిర్వహిస్తున్నాడు. వాటన్నిటినీ చూచి వాగీశుడు నివ్వెరపోతూ అతనిక్కడ అప్పూదిని కలుసుకుందామని అతని నివాసాన్ని తెలుసుకొని అతని ఇంటికి వెళ్ళాడు. నిజానికి అప్పూదికి వాగీశుడంటే ఎంతో భక్తి. ఎందుకంటే సాక్షాత్తు పరమశివుని అనుచరగణంతో శివచిహ్నాల్ని వేయించుకున్న మహానుభావుడితనని విన్నాడు. అలాగే పరమశివుని సాయంతో దీర్ఘకాలంగా బాధిస్తున్న కడుపు నొప్పిని తగ్గించుకున్నాడని కూడా విన్నాడు. దాంతో వాగీశునిపై అంతిలేని భక్తి పెంచుకున్నాడు అప్పూది. ఎంత భక్తి అంటే కుమారుడికి కూడా తిరునావుక్కరుసు వాగీశుడు అని పేరు పెట్టుకున్నాడు. అందుకే ఏం చేస్తున్నా అన్నీ ఆ శివభక్తుని పేరిటనే సాగించటం ఆరంభించాడు. అలాంటి మహానుభావుడు అనుకోకుండా తనింటికి అతిథిగా విచ్చేయటంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు అప్పూది. వెంటనే ఆ మహాభక్తునికి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులతో లోనికి స్వాగతించాడు అప్పూది. తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు అప్పూది. అప్పూది ఆదరణకు, భక్తికి పొంగిపోయాడు వాగీశుడు. తక్షణం భోజనానికి అంగీకరించాడు వాగీశుడు. వాగీశుడు భోజనం చేసేందుకు అప్పూది కుమారుడు దొడ్లో ఉన్న అరటి ఆకు కోసేందుకు వెళ్ళి అక్కడ పాముకాటుతో చనిపోతాడు. అయితే ఈ విషయం తెలిస్తే అతిథి సత్కారానికి ఆటంకం కలుగుతుందని భావించి కుమారుడు పోయిన దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకొని వాగీశుడిని విందుకు ఆహ్వానించాడు అప్పూది. అయితే అతని కుమారుడు పాముకాటుకు గురై మరణించాడన్న విషయం వాగీశునికి ఈశ్వర కటాక్షం వల్ల తెలిసిపోయింది. వెంటనే వాగీశుడు, నాయనా విచారించకు, విషయమంతా పరమేశ్వరానుగ్రహంతో నాకు తెలిసిపోయింది. నీ కుమారుని దేహాన్ని ఇక్కడి శివాలయానికి తీసుకురమ్మని తాను ఆలయానికి వెళ్ళాడు వాగీశుడు. అక్కడ ఒండ్రుకొలాం అనే అక్షరాలు తొలిగా వచ్చేలా పదిలాన్ని ఆశువుగా పాడి శివుణ్ణి ప్రార్థించాడు వాగీశుడు. కీర్తన ఆగటమేమిటి, అప్పూది కుమారుడు లేచి కూర్చోవటమేమిటి, రెండూ ఒకేసారి జరిగాయి. అయితే విందుకు ఆహ్వానించే అతిథికి సకాలంలో భోజనం సమకూర్చలేకపోయారని చాలా బాధపడ్డాడు అప్పూది. వాగీశుని భక్తికి దాసుడయ్యాడు అప్పూది. అక్కడి వేద పండితులు వెంటరాగా తిరుప్పళనానికి తీసుకెళ్ళి అక్కడ దైవదర్శనం చేయించారు. వాగీశుడు వారంతా అక్కడ ఉండగానే పరమేశ్వరుణ్ణి తనదైన శైలిలో తీయనైన పదిహాన్ని పాడి పరమేశ్వరునితో పాటు అక్కడి వారందరినీ కూడా పరవశింపజేశాడు వాగీశుడు. ఇక్కడే కొన్ని రోజులుండి ఇక్కడి నుంచే తిరుచుతురత్తరై తదితర క్షేత్రాన్ని సందర్శించాడు. తిరుచుతురత్తరైలు క్షేత్రంలో ఎక్కువ రోజులుండి అక్కడ నెలకొన్న చంద్రశేఖరుడు, గంగాధరుడు, గరళకంఠుడు, ఉరగభూషుడుని సేవలో కాలం గడిపాడు వాగీశుడు. తర్వాత తనకు శివదీక్ష ఇచ్చిన తిరునల్లూరునకే వచ్చి
అక్కడ పరమేశ్వరుణ్ణి కొలుచుకున్నాడు. ఇక్కడ నుంచి ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలకు పయనమయ్యాడు అప్పార్. క్షేత్ర సందర్శనంలో భాగంగా వాగీశుడు పళహయారై, పల్లూరు, వళుంచుళి, కుడుమూకు, నాలూరు, తిరుచ్చెరి, కుడవోయల, నరువూరు, తిరువాంచియం, పెరువేలూరు, విలుమారు తదితర క్షేత్రాలను సందర్శించాడు. ఆయా ఊళ్ళలోని శివభక్తులంతా వాగీశుణ్ణి కలిసి అతని శివభక్తిని వెన్నోళ్ల కొనియాడారు. అతనికి సాగిలపడి మొక్కారు. అతన్ని చూచేందుకు ఎంతోమంది భక్తులు అక్కడ గుమిగూడేవారు. వారందరికీ శివలీలా కథామృతాన్ని కథలు కథలుగా వివరించి చెప్పేవాడు వాగీశుడు. ఆయా ప్రాంతాల వారు ఇతనికి వశులైపోయారు. అప్పుడు వారితో వాగీశుడు, అయ్యా, ఇందులో నా తప్పిదమే గాని గొప్పతనం ఏమాత్రం లేదు. అజ్ఞానంలో ఉన్న సమయంలో నేను పెడత్రోవన నడిచాను. నా సోదరి ద్వారా సుగమమైన మార్గాన్ని ఎంచుకోగలిగాను. ఇదంతా ఇక్కడి వాల్మీకనాథుడైన పరమేశ్వరుడి కటాక్షవీక్షణమే అని వారికి ఎంతో వినమ్రంగా చెప్పి పంపించాడు. అనంతరం తోటి భక్తులతో పాటు ఆలయంలో ప్రవేశించి లోపల కొలువున్న వాల్మీకనాథుణ్ణి మనస, వాచ, కర్మణ శ్రద్ధాభక్తులతో దర్శించుకున్నాడు. శ్రావ్యమైన తాండవ గీతాన్ని ఆలపించాడు. నేను నిజంగా మూర్ఖశిఖామణిని. చేతిలో చిక్కని పారను పట్టుకొని అందంగా ఆకర్షిస్తూ తరంగ ఘోషతో కవ్వించే లవణ సముద్ర జలాల్ని తాగాలని భ్రమిస్తూ పరుగులు తీశాను. ఎంతో జీవితాన్ని ఇలా వృధా చేసుకున్నానని వాల్మీకనాథుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటూ విచారిస్తున్నాడు. ఇప్పటికైనా స్వామి కరుణించి నన్ను అనుగ్రహించాడు. లేకపోతే ఎప్పటికీ ఆ అపామార్గంలోనే నడుస్తూ నా జన్మను వృధా చేసుకునేవాణ్ణి అని చింతించాడు. అతని హృదయవేదనంతా మధురమైన కీర్తనల రూపంలో స్వామి గళసీమకు అలంకారంగా భాసిల్లాయి. ఆ కీర్తనల్లోని ప్రతిపదము ఎంతో అర్థవంతమైనది, భక్తియుతమైనది. పరమేశ్వరుణ్ణి, ఆయన అనుచరగణాన్ని, శివభక్తులను ఇక్కడి ఆలయంలో నీటితో దీపం వెలిగించి భక్తిని చాటుకున్న నమినందిని అనే భక్తుని స్వచ్ఛమైన భక్తిని కీర్తించేవై ఉండేవి. ఇలా స్వామిని కీర్తిస్తూ ఇక్కడే కొన్ని రోజులు ఉండిపోయాడు వాగీశుడు. ఇక్కడున్నన్ని రోజులు ఆలయాన్ని శుభ్రం చేసే బాధ్యత ఇతనే తీసుకున్నాడు. ఆలయావరణలోని గడ్డిగాదాన్ని తన దోకుడు పారతో పెకలించి శుభ్రం చేసేవాడు. ఇక్కడున్నన్ని రోజులు ఉండి తర్వాత ఇక్కడకు సమీపంలోనే ఉన్న ఒలివలం, కిల్వెలూరు, కన్వప్పూరు తదితర ప్రాంతాల్లోని ఆలయాలను సందర్శించి అక్కడి నుంచి తిరువారూరు వెళ్ళాలనుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఆర్ధా మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. మొత్తానికి ఉత్సవం జరిగే సమయానికి అక్కడకు చేరుకోవాలనుకున్నాడు అప్పర్. ఈ సమయంలో జ్ఞాన సంబంధార్ నహులూరు మురగనార్ మఠంలో బస చేసి ఉన్నాడు. తిరిగి శివభక్తులిద్దరూ సంతోషంతో పుహులూరు పొలిమేరల్లో కలుసుకున్నారు. వారి కలయిక చూస్తుంటే రెండు నదులు ఒకే సమయంలో సాగరంలో కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇద్దరూ కలిసి ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. ఇక్కడ వెంటనే పరమేశ్వరుణ్ణి ధ్యానించుకుని ఒక పద్యాన్ని చదివాడు అప్పర్. ఆ పద్యం విని ఎంతగానో మెచ్చుకున్నాడు సంబంధార్. అనంతరం తాను తిరువారూరు వెళ్ళి వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పి తిరువారూరు బయలుదేరాడు. అప్పర్హులూరులో కొలువైన విశ్వనాథుణ్ణి దర్శించి స్వామిని ఎన్నో విధాలుగా కీర్తించాడు. ఇక్కడ కొన్నాళ్ళుండి అతని అలవాటు ప్రకారం ఆలయాన్ని శుభ్రం చేసి దైవాన్ని కొలుచుకునేవాడు. ఇంకా దగ్గరలోని శైవక్షేత్రాలను దర్శిద్దామనే అభిలాషతో అప్పర్ ఇక్కడే ఉండి చెంగట్టాంకుడి, నల్లారు, శాంతయి,
ఐవంతి, తిరుమారుహల్ తదితర క్షేత్రాల్ని సందర్శించాడు. సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.